వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఇంట్రొడక్షన్ అవసరం లేని IIIT హైదరాబాద్లో ఒక్కసారి సీట్ వస్తే చాలు స్టూడెంట్స్కి కన్ఫర్మ్ ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్స్ ఉన్న IIIT హైదరాబాద్లో మీరు ఫ్రీగా చదవచ్చు. బ్యాంక్ లోన్ తీసుకొని చదివే స్టూడెంట్స్ ఉంటారు, కానీ మీరు బ్యాంక్ లోన్ కాకుండా బ్యాంక్ ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీగా చదవడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఇది చాలా కొద్ది మందికి స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు. తెలిసిన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారు. నాకు క్యాపబిలిటీ ఉంది, సీట్ తెచ్చుకుంటానన్న స్టూడెంట్స్ IIIT హైదరాబాద్లో ఫీ స్ట్రక్చర్ ఎక్కువ కదా, మేము జాయిన్ కాలేము అనుకుని డ్రాప్ అవుతున్న ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ ఫ్రీగానే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారు. మీరు కూడా చేయొచ్చు. ఎలా అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీరు ఫ్రీగా ఎలా చదవాలి చెప్పడానికంటే ముందు ఫస్ట్ IIIT హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది చెప్తాను. ప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకు సిఎస్సి అండ్ ఇంటిగ్రేటెడ్ సిఎస్సి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్. సిఎస్సి బ్రాంచ్ కనుక చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ 69 lakhs ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ 1 crore ప్యాకేజ్ కూడా వచ్చింది స్టూడెంట్కి. నెక్స్ట్ ఈసీ బ్రాంచ్ కూడా ఉంది మనకు. ఈసీ కనుక చూసుకుంటే 45 lakhs ప్యాకేజ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే సిఎస్సి బ్రాంచ్లో యావరేజ్ ప్యాకేజే 32 lakhs ఉంది. ఈసీఈ బ్రాంచ్ అయితే కనుక యావరేజ్ ప్యాకేజ్ 27 lakhs ఉంది. సో 100% ప్లేస్మెంట్స్ మీన్ యావరేజ్ ప్యాకేజే ఈసీఈ బ్రాంచ్ అయినా 27 lakhs ఉందంటే అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అవుతే మీ కాలేజ్ ఫీజు మొత్తం 1 yearలో వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఫీ ఎంత కనుక అంటే కనుక మీరు 1 yearకి పే చేయాల్సిన ఫీజు 4,50,000. ఓవరాల్గా 4 yearsకి మీ టోటల్ ఫీ కౌంట్ చేసుకుంటే మీకు కాలేజ్ యొక్క ఫీజు 18 lakhs అవుతుంది. ప్లస్ హాస్టల్ ఫీజు ఇయర్కి 1 lakh అవుతుంది అరౌండ్గా అప్రాక్స్ చూసుకుంటే. ఓవరాల్గా మీ యొక్క కాలేజ్ యొక్క ఫీజే 22 lakhs అవుతుంది. కానీ మీకు యావరేజ్ ప్యాకేజే ఇక్కడ మీ కాలేజ్ ఫీజు కంటే ఎక్కువ వస్తుంది ఒక్క 1 yearకే. సో మరి ఇప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్న కాలేజ్ మిస్ చేసుకోకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే IIIT హైదరాబాద్లో మంచి అవకాశం ఒకటి ఉంది. అది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మరొకసారి క్లియర్గా చూడండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో IIIT హైదరాబాద్లో ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫండ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్, ఎవ్రీ ఇయర్ రన్ అవుతూనే ఉంటుంది. ఈ ఫండ్ నుంచి మీరు ఇప్పుడు 2025లో జాయిన్ అయ్యారనుకోండి, ఈ ఫండ్ నుంచి మీకు ఫీ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ విల్ బీ అవైలబుల్ టు స్టూడెంట్స్ హూజ్ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి. అండ్ మీకు సెకండ్ సెమిస్టర్లోనే ఈ ఫండ్ నుంచి కాలేజ్ యొక్క ఫీ పే చేయడం అయితే జరుగుతుంది. దానికి మీకు ఫస్ట్ సెమిస్టర్లో మంచి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాల్సింది. IIIT హైదరాబాద్లో జాయిన్ అయిన ఏ ఒక్కరు ఫస్ట్ సెమిస్టర్లో డల్ అయినా మ్యాటర్ లేదు. ఎందుకు అంటే ఓన్లీ టాప్ నాచ్ స్టూడెంట్స్ మాత్రమే ఇందులో జాయిన్ అవుతారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది అనుకుంటే మాత్రం మీకు ఫ్యామిలీ ఇన్కమ్ జస్ట్ బిలో 8 lakhs ఉంటే సరిపోతుంది. 8 lakhs బిలో కన్నా లేదు ఇంకా ఎక్కువ ఉందన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 8 lakhs బిలో ఉన్న వాళ్ళకి ముందు ఫీ పే చేసిన తర్వాత ఇంకా ఫండ్ నుంచి అమౌంట్ ఉంటే మిగిలిన వాళ్ళకి పే చేస్తారు. కానీ ఇక్కడ మీకు ఇక్కడ బ్యాంక్ నుంచి లోన్ అమౌంట్ లెక్క కాదు, బ్యాంక్ ఇంట్రెస్ట్ లెక్క కాదు, మీరు ఏం పే చేయని అవసరం ఉండదు. మీరు 4 years కంప్లీట్ అయిన తర్వాత 2025లో మీరు అడ్మిషన్ అవుతే మీరు 29లో పాస్ అవుతారు. పాస్ అవుతే మీకు కన్ఫర్మ్ ప్లేస్మెంట్స్ ఉంటుంది. మీరు పే చేసే ఫీజు ఇప్పుడు 22 lakhs ఓవరాల్గా ఏదైతే ఉంటుందో మీకు అది 1 year ప్యాకేజ్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్గా ఎవరైతే స్టూడెంట్స్ 2029లో మళ్ళీ ఫైనాన్షియల్ ట్రబుల్తో కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళకి మీరు కాలేజ్ ఫీజు ఫండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ సర్కిల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇది మంచి నిర్ణయం ప్రతి ఒక్క స్టూడెంట్. ఎందుకంటే ప్లేస్మెంట్ వస్తుందా రాలేదన్న భయం లేదు.
మినిమం ప్యాకేజీ తగ్గుతుందన్న అవకాశం లేదు. ఎంత ఫీ పే చేసామో అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 1 ఇయర్ ఆ ఫీజు డైరెక్ట్గా ఇంకొక స్టూడెంట్కి ఫండ్ లాగా ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు ఇండైరెక్ట్గా ఫ్రీగా చదివేసినట్టే అవుతుంది. మీకు ఏ ప్రాబ్లం లేకుండా సెటిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.